ఈ సమావేశం కానుంది. హైదరాబాద్లోని గాంధీ భవన్లో సాయంత్రం 5 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన ఏఐసీసీ పెద్దలు, కాంగ్రెస్ నేతలు సూచనలు కూడా చేసినట్టు తెలుస్తోంది. కాగా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్థానాలకు సైతం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నేడు టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కానుంది. హైదరాబాద్లోని గాంధీ భవన్లో సాయంత్రం 5 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై ఏఐసీసీ పెద్దలు, కాంగ్రెస్ నేతల సూచనలు, సలహాలు కూడా తీసుకోనున్నారు. కాగా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్థానాలకు సైతం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ చందు. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకు వెళ్తుంది. వరుసగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ మరొకవైపు కాంగ్రెస్ శ్రేణులందరినీ కూడా దిశానిర్దేశం చేస్తూనే ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే ప్రధానంగా ఇప్పటి వరకు కూడా 3 జాబితాల్లో దాదాపు 14 మంది, మొత్తం 14 మంది వరకు కూడా అభ్యర్థులను ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార వ్యూహాలకు సంబంధించినటువంటి అంశంపైన ప్రధానంగా దృష్టి సారించింది. దానిలో భాగంగానే ఈరోజు గాంధీ భవన్ కేంద్రంగా వరుస సమావేశాలని టీపీసీసీ రాష్ట్ర నాయకత్వం ఏర్పాటు చేసింది. మొదటగా 3 గంటలకి ప్రచార కమిటీ సమావేశం ఉంటుంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచార వ్యూహాలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా 3 గంటలకి ప్రచార కమిటీ చైర్మన్ అయినటువంటి మదియాస్కి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ప్రచార కమిటీ సభ్యులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. 3 గంటలకు జరిగేటటువంటి సమావేశంలో ముఖ్యంగా ఈ సమావేశంలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రచార వ్యూహాలు ఏ విధంగా ఉండాలి, ప్రణాళికలను ఏ విధంగా రచించాలి, అదేవిధంగా అగ్రనేతలకు సంబంధించినటువంటి ప్రచారాలకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్లు ఏ విధంగా ఉండాలన్న దానిపైనే 3 గంటలకు జరిగేటటువంటి సమావేశంలో ప్రధానంగా చర్చించడంతో పాటు ప్రచార కార్యక్రమాలకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్లను సైతం సిద్ధం చేయబోతున్నారు. తర్వాత 5 గంటలకి చాలా కీలకమైనటువంటి సమావేశం జరగబోతుంది. గాంధీ భవన్ కేంద్రంగా టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ సమావేశం. ఈ సమావేశం ఆ పీసీసీ అధ్యక్షులు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోతుంది. ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ అయినటువంటి దీపదాస్ మున్షితో పాటు అదేవిధంగా ఏఐసీసీ కార్యదర్శులు, మరొకవైపు ముఖ్య నాయకులతో పాటు ఇతర పార్లమెంట్ అభ్యర్థులు కూడా ఈ సమావేశంలో పాల్గొనేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార వ్యూహాలు, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కేడర్ వ్యవహరించాల్సినటువంటి వాటిపైన ప్రధానంగా దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే అభ్యర్థుల్ని విడతల వారీగా కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తూనే మరొకవైపు ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఏ అభ్యర్థుల్ని రంగంలోకి దింపాలన్న దానిపైన కూడా ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రచారాలు ఏ విధంగా ఉండాలి, బహిరంగ సభలు ఎక్కడెక్కడ నిర్వహించాలి, అదేవిధంగా రోడ్ షోలకు సంబంధించినటువంటి అంశంపైన ప్రధానంగా చర్చించడంతో పాటు మరొకవైపు నేతల అభిప్రాయాలను కూడా తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ప్రధానంగా తొక్కుగూడ వేదికగా భారీ బహిరంగ సభను, జనజాతర అనేటటువంటి నామకరణ సైతం ఆ భారీ బహిరంగ సభకు నామకరణం చేసింది రాష్ట్ర నాయకత్వం. 6వ తేదీన తొక్కుగూడ వేదికగా జరిగేటటువంటి భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ముఖ్య అతిథులుగా ఏఐసీసీ అధ్యక్షులైనటువంటి ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ ఇద్దరు కూడా ఆ భారీ బహిరంగ సభకు వస్తారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి నేపథ్యంలో తొక్కుగూడ భారీ బహిరంగ సభను ఏ విధంగా విజయవంతం చేయాలి, ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా సోనియా గాంధీని తొక్కుగూడ భారీ బహిరంగ సభా వేదికగా తీసుకొచ్చిన తర్వాతే తెలంగాణ రాష్ట్రంలో అక్కడ 6 గ్యారెంటీలను ప్రకటించడం, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఇదంతా అయింది. ప్రస్తుతం ఇదే అంశాన్ని కూడా సెంటిమెంట్గా భావిస్తూ తొక్కుగూడకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. దానిలో భాగంగానే 6వ తేదీన జనజాగరణ అనేటటువంటి పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు.
దాదాపు అక్కడ 10 లక్షల మంది భారీ జనాభా భారీ పబ్లిక్ని గ్యాదర్ చేయాలనేటటువంటి నిర్ణయానికి కూడా రాష్ట్ర నాయకత్వం రావడం జరిగింది. ముఖ్యంగా ఆ భారీ బహిరంగ సభా వేదికగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోని అక్కడ తెలుగులో ఖర్గే రిలీజ్ చేయడంతో పాటు మరొకవైపు 5 గ్యారెంటీలను ముఖ్యంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేంద్రంలో దేశ ప్రజలందరికీ ఏం చేస్తామన్న దానిపైనే ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. దాంతోపాటు మరొకవైపు 5 గ్యారెంటీలను దేశ ప్రజలకు ఇవ్వాలనేటటువంటి నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. ఆ 5 గ్యారెంటీలను కూడా తొక్కుగూడ భారీ బహిరంగ సభావేదికగా రాహుల్ గాంధీ ఖర్గే ప్రకటించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది 5 గ్యారెంటీలను తొక్కుగూడ బహిరంగ సభావేదికగా ఈ ఇద్దరు కీలక నేతలు ప్రకటిస్తారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం తొక్కుగూడకు సంబంధించినటువంటి సభను చాలా విజయవంతం చేయాలనేటటువంటి అంశం కేంద్రంగా ప్రస్తుతం ఈ సమావేశంలో చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటు మరొక వైపు ప్రచారాలకు సంబంధించినటువంటి అంశంలో ఎందుకంటే మరొక 50 రోజుల పాటు మాత్రమే సమయం ఉన్నటువంటి నేపథ్యంలో 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయడం, ముఖ్యంగా అగ్రనేతలకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్లు ఏ విధంగా ఉండాలి, ఏ అగ్రనేతను ఏ పార్లమెంటు నియోజకవర్గాల్లో తీసుకొచ్చి ప్రచారం చేయాలన్న దానిపైన ప్రధానంగా చర్చించడంతో పాటు నేతల అభిప్రాయాలను కూడా తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో 14 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వాన్ని అంతటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా 14 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకొని సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుకోవాలనేటటువంటి అంశాన్ని కూడా ఆయన ఎప్పటికప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి నేతలందరికీ అదేవిధంగా కేడర్ అందరికీ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు సాయంత్రం జరిగేటటువంటి 5 గంటలకు జరిగేటటువంటి సమావేశంలో నేతలందరికీ దిశానిర్దేశం చేయడంతో పాటు చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతున్నారు. దానిలో భాగంగానే ఇప్పటికే కొంతమంది కీలక నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేకే కలవడం జరిగింది. ప్రస్తుతం ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఆయనతో పాటు గద్వాల్ విజయలక్ష్మి అదేవిధంగా మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సాయంత్రం జరిగేటటువంటి సమావేశంలో ఈ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి నేతలకు సంబంధించినటువంటి అంశంపైన కూడా ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. చర్చించడంతో పాటు నేతల అభిప్రాయాలను కూడా తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు తీసుకోవాలి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలి కదా, మనం ప్రభుత్వంలో ఉన్నాం అనేటటువంటి అంశాన్ని కూడా కొంతమంది నేతలు చెప్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా కొంత చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను తీసుకొని టికెట్లు ఇస్తున్నారంటూ కూడా కొంతమంది నేతలు ఖర్గేకి లేఖ రాసినటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన కూడా ప్రధానంగా చర్చించడంతో పాటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం పట్ల కూడా రాష్ట్ర నాయకత్వానికి సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షులు వివరించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి కడియం శ్రీహరికి సంబంధించినటువంటి ఫ్యామిలీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తుంది. కడియం కావ్య ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి అక్కడ బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె తప్పుకున్నటువంటి నేపథ్యంలో కడియం ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటే కడియం శ్రీహరికి అక్కడ వరంగల్ నుంచి బరిలో దింపుతారా లేక కావ్యకి టికెట్ ఇస్తారా అన్నది కూడా అక్కడ అభిప్రాయాలను తీసుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ పార్లమెంట్ ఎన్నికలు చాలా సీరియస్గా తీసుకుందనే చెప్పాలి. నాగేంద్ర, అంటే పెండింగ్లో ఉన్న స్థానాలకి అభ్యర్థులు ప్రకటించే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ఇటు ఏదైతే పెద్దల అభిప్రాయాలే తీసుకుంటున్నారా లేదంటే సామాజిక వర్గాలు లోకల్ నాన్ లోకల్ లేదా సర్వేల ఆధారంగా కూడా ముందుకు వెళ్తున్నారా? ఓన్లీ అభిప్రాయాల సేకరణే ఉందా లేదంటే సర్వేలు నాన్ లోకల్ చూస్తున్నారు? ముఖ్యంగా చందు మనం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే ఇక్కడ సామాజిక పరంగా అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీలో టికెట్లు కేటాయిస్తున్నటువంటి పరిస్థితులు అయితే లేవు. ఎందుకంటే 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో బీసీలకు సంబంధించినటువంటి అంశంలో 7 టికెట్లు కావాలంటూ కూడా ఇప్పటికే బీసీ నేతలంతా కూడా డిమాండ్ చేసినప్పటికీ కనీసం ఇప్పటి వరకు ప్రకటించినటువంటి టికెట్లో ఓన్లీ 2కు మాత్రమే బీసీలకి టికెట్లు కేటాయించడం జరిగింది. దాదాపు 6 మందికి రెడ్డిలకి ఇచ్చారు. అదేవిధంగా ఎస్సీ మాలకు సంబంధించినటువంటి మరో 2కి ఇచ్చారు. ఇట్లా సామాజిక
కోణంలో అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీలో టికెట్లు కేటాయించినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ప్రకటించినటువంటి టికెట్లకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒకటే నమ్ముకుంది, అదే సర్వేల ఆధారంగా ఎవరినైతే పార్లమెంటు అభ్యర్థులుగా ప్రకటించాలి, ఎవరైతే విజయం సాధిస్తారన్న దానిపైన ప్రధానంగా దృష్టి సారించినట్లయితే మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ప్రధానంగా దానిలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో అన్ని చోట్ల కూడా బలమైనటువంటి నేతలు లేరు కనుకే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి బలమైనటువంటి నేతలను కాంగ్రెస్ పార్టీలకు తీసుకొచ్చి వారికి టికెట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే సునీల్ పార్టీ వ్యూహకర్త అయినటువంటి సునీల్ కనుగోలు టీం ఇప్పటికే 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో సర్వేలు నిర్వహించింది. ఆ 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏ నేత అయితే విజయం సాధిస్తారన్న దానిపైన కూడా ఇప్పటికే రాష్ట్ర నాయకత్వంతో పాటు మరొక వైపు ఆది నాయకత్వానికి కూడా నివేదికలు అందించడం జరిగింది. ఆ సర్వేల ఆధారంగా కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయిస్తుంది. ఆ సర్వేల్లో ఎవరైతే బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నారో, ఎవరికైతే ప్రజలు ఎక్కువ ఆ బలమైనటువంటి అభ్యర్థులు సూచిస్తున్నారో ఆ నేతల వైపే కాంగ్రెస్ పార్టీ మగ్గు చూపుతున్నటువంటి అంశం కూడా ఇక్కడ స్పష్టమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో మనం చూసుకున్నట్టయితే ఒకవైపు చేవెలకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ప్రస్తుతం ఆయనకి చేవెల టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ బలమైనటువంటి అభ్యర్థి లేడు కాబట్టి అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎంపీని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని అక్కడ రంజిత్ రెడ్డి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు సికింద్రాబాద్కి సంబంధించినటువంటి పరిస్థితి కూడా సేమ్ రిపీట్ అయింది. ఎందుకంటే సికింద్రాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి అభ్యర్థి లేడు. అందుకే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ని కాంగ్రెస్ కండువా కప్పారు. ఆయనకి ప్రస్తుతం సికింద్రాబాద్కి సంబంధించినటువంటి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరొకవైపు మల్కాజ్గిరికి సంబంధించినటువంటి అంశంలో కూడా సేమ్ అదే రిపీట్ అయింది. కాంగ్రెస్ పార్టీకి అక్కడ బలమైనటువంటి అభ్యర్థులు లేడు. మరొకవైపు బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి సునీత మహేందర్ రెడ్డికి అక్కడ టికెట్ కేటాయించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బలమైనటువంటి నేతలు ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం ఆ బలమైనటువంటి నేతలకి టికెట్లు ఇవ్వడం జరిగింది. బలమైనటువంటి అభ్యర్థికి అరువైన చోట మాత్రమే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరి వైపు అయితే ఉన్నారో ఆ నేతల్ని కాంగ్రెస్ పార్టీలో తీసుకోవడం, అక్కడ వారికి టికెట్ కేటాయించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా పెండింగ్లో ఉన్నటువంటి స్థానాలు చూసుకుంటే మనం ఒకవైపు వరంగల్తో పాటు మరొకవైపు ఖమ్మం, అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించినటువంటి స్థానాలు ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి. కానీ ఖమ్మంకి సంబంధించినటువంటి పరిస్థితి మాత్రం పూర్తిగా సీన్ రిపీట్ వేరే స్థాయిలో ఉందని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఖమ్మంలో బలమైనటువంటి నేతలు ఉన్నారు, కానీ ఏ నేతకి ఇవ్వాలన్న దానిపైన అధిష్టానం నిర్ణయం తీసుకోలేకపోతుంది. ఎందుకంటే బట్టి విక్రమార్క సతీమణి నందిని కూడా ప్రస్తుతం అక్కడ రేసులో ఉన్నారు. దాంతోపాటు మంత్రి అయినటువంటి తమ్ముడు ప్రసాద్ రెడ్డి కూడా ఇద్దరి మధ్య టికెట్కి సంబంధించినటువంటి తీవ్ర పోటీ నెలకొన్నటువంటి నేపథ్యంలో అక్కడ టికెట్ పెండింగ్లో పెట్టారు. దాంతోపాటు వరంగల్కి సంబంధించినటువంటి అంశంలో కూడా బలమైనటువంటి కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ కరువయ్యాడు. అందుకే ఆ పెండింగ్ పెట్టారు. ముఖ్యంగా కడియం శ్రీహరికి సంబంధించినటువంటి ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మాత్రం కడియం శ్రీహరిని అక్కడ బరిలో దింపుతారా లేదా ఆమె కావ్యని అక్కడ బరిలో దింపుతారా అనేది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. మరొకవైపు హైదరాబాద్కి సంబంధించినటువంటి అంశంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆశలు వదులుకుంది. హైకోర్టుకి సంబంధించినటువంటి ఒక న్యాయమూర్తికి అక్కడ టికెట్ ఇచ్చేటటువంటి ఆలోచనలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ విధంగా సర్వేల ఆధారంగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి అభ్యర్థులను దింపడం, మరొకవైపు ఇతర పార్టీల నుంచి వచ్చారా లేక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బలమైనటువంటి నేతలను దింపామా అన్నది పక్కన పెడితే ఆ నియోజకవర్గాల్లో మాత్రం విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం ఆ దిశగానే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతల్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడం, వారికి అభ్యర్థిగా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ అన్ని అంశాలకు సంబంధించి మాత్రం సాయంత్రం జరిగేటటువంటి సమావేశంలో, ఎగ్జిక్యూటివ్ సమావేశంలో చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచార వ్యూహాలకు సంబంధించి, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం పైన, అదేవిధంగా ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి నేతలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.